అలాగే మరోసారి అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి మీ యొక్క కాపుల యొక్క కోరికలు చిరకాలైన కోరికలన్నింటినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో మీ యొక్క కోరికలన్నీ తీర్చాలని చెప్పడం, అది 2 సంవత్సరాలైనా సరే మీరు పట్టించుకోకపోవటం, దాన్ని మా కాపు కుల ఆరాధ్య దైవమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు దాన్ని ప్రశ్నిస్తే ఆయన్ని అనేక రకాలుగా హింసించటం, బాధ పెట్టడం, నిరాహార దీక్ష చేయనివ్వకుండా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈడ్చుకెళ్ళి పద్మనాభం గారు కుటుంబ భార్యతో పాటు వారి కుటుంబంలో కొడుకులు కోడలు అందరినీ కూడా లాక్కుని పట్టుకెళ్ళి అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా కాపుల యొక్క హృదయాల్లో మరి ప్రతి ఒక్క కాపుడి హృదయాల్లో కూడా మెదులుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.